నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పుడు తెలంగాణలో మారు మోగిపోతా ఉంది. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తెగ తలుచుకుంటా ఉన్నారు. ఆయన ఏదో సామెత చెప్పాడని, ఆ సామెత తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతినేలాగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలని చెప్పి గంటకు ఒక మంత్రి కావచ్చు, గంటకు ఒక కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అలారం పెట్టుకొని వచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తూ ఉన్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే రాజకీయాల్లో శత్రువులను పెంచుకుంటా పోకూడదు. శత్రువులను తగ్గించుకుంటా పోతే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. శత్రువులు పెంచుకుంటా పోతే ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎన్నికల్లో ఏ విధంగా అయితే రిజల్ట్ వచ్చిందో అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఆయన వచ్చి క్షమాపణలు చెప్పాలంట. నాకు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెబుతాడు లేదా ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలను తెలంగాణ పితగా పిలువబడేటువంటి కేసీఆర్ గారు ఎన్నో సభలు సమావేశాల్లో మాట్లాడినటువంటి మాటలే, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలే, కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే ఆయన అక్కడ ప్రస్తావించాడు. దాంట్లో ఏందో భూతద్దంలో వెతికి ఏదో వాస్కోడిగామా లాగా ఏదో కనుక్కున్నట్లు వీళ్ళు తెగ హడావిడి చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2014 ప్రాంతంలో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ హఠావు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెబుతాడు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఆయన రాడు, చెప్పడు. నాకు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే క్షమాపణలు చెప్పరు. సినిమాలు ఆపేస్తాము, సినిమాలని ఆడనివ్వము అంటూ ఉన్నారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కెలికి కొట్టించుకున్నాడో ఆంధ్రప్రదేశ్లో, అదే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు అనుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తే భయపడేవాడు, లేకపోతే వరంగల్లో ఆ తెలంగాణ ఉద్యమము తారాస్థాయిలో ఉన్నప్పుడే కేసీఆర్ని తిట్టొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కాంగ్రెస్ నాయకులకు భయపడతాడు అనుకోవడము నిజంగా అమాయకత్వమే అవుతుంది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఫామ్లో ఉన్నప్పుడే పంచలూడదీసి కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు భయపడి వచ్చి క్షమాపణలు చెబుతాడని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఇది ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఏదో పెద్ద విషయం జరగబోతుంది తెలంగాణలో, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసము వీళ్ళు దీన్ని తెర మీదకు తెచ్చినట్లు అనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో శత్రువులను పెంచుకుంటా పోవడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వీళ్ళను ఏదో అనుకుంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని కెలకడం వల్ల వాళ్ళ అభిమానులు 6 గ్యారెంటీలు ఏమైంది, తులం బంగారం ఏమైంది, అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారు, అప్పట్లో ఇంకొక నాయకుడు ఏం మాట్లాడాడు, అవన్నీ బయట తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా తెలంగాణలో వచ్చేటువంటి నష్టము కానీ కష్టము కానీ ఏమీ ఉండదు. ఇది పక్కన పెడితే దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ప్రచారానికి వస్తాడు, ఎన్డీఏ తరపున ప్రచారానికి వస్తాడు, అప్పుడు మాట్లాడుకుంటాడు. ఇక మనం అసలు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంతకన్నా దిగజారు అనుకున్నటువంటి ప్రతిసారి దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు ఏమంటాడు, విద్యార్థుల సమావేశానికి వెళ్తాడు, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి పెళ్ళిళ్ళు అంటాడు, శోభనాలు అంటాడు, కార్లు మార్చినట్లు మారుస్తాడు అంటారు, ఈ దీని గురించి మాట్లాడతాడు. వీళ్ళు ఇప్పుడు పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత అని చెప్పి ఆల్రెడీ 8వ క్లాసు 6వ క్లాసు పిల్లలు ఏదో స్కూల్లో ఏదో కొట్లాడుకుంటే దాన్ని టీచర్ పిలిచి సెటిల్మెంట్ చేసినటువంటి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ పిఠాపురంలో ఏందో జరిగిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి దళితుల్ని దూరం చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు, అవన్నీ బెడిసి కొట్టాయి. ఇప్పుడు కొత్తగా డ్రామాలు పిల్లల దగ్గర, పసి పిల్లల దగ్గర ఈ విధంగా మైకులు పెట్టించి రాజకీయాలు చేపిస్తూ ఉన్నారు, మాట్లాడిస్తూ ఉన్నారంటే ఇంకా ఏం మాట్లాడాలి? ఇది పరాకాష్ట, రాజకీయ నీచత్వంలోనే పరాకాష్ఠకు దిగజారారు. ఇప్పుడు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్తగా వచ్చేటువంటి డ్యామేజ్ ఏమైనా ఉందా? ఇలాంటి పిల్లల దగ్గర మాట్లాడిస్తూ ఉంటే ఇప్పుడు పులి కథ ఒకటి ఉంది, పులి గిలి కథ ఉంది కదా, ఆ విధంగా తయారవుతుంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడేదో హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడని చెప్పి కొన్ని రోజులు హడావిడి చేయడము, అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా పిఠాపురంలో జరగరానిది జరిగి పవన్
కళ్యాణ్ గారికి డ్యామేజ్ జరిగేటువంటి విషయం జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబితే జనాలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు పులిగిలి కథ అవుతుంది. సో ఎవరు వీళ్లకు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారో, సో ఏ ఆరోపణ పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే జనాలు నమ్ముతారు అనేటువంటి ఒక కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దీన్ని తీసుకొచ్చి ఇంకొక అతన్ని ఎవరో చనిపోయాడు, ఆ హాస్పిటల్లో ఏదో చనిపోయాడు, హాస్పిటల్ మూసేసినారని చెప్పి ఇంకొక వార్త వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానానికి సంబంధించి ఆ 1 కోటి సంతకాల సేకరణ గురించి చేయండి అంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇలాంటి న్యూస్లు వైరల్ చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. సో వీళ్ళని కానీ నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 11 కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. సో అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి జనసేన పార్టీ వాళ్ళు స్పందించారు. చూద్దాం రండి. ఇక్కడ చూడండి, విద్యార్థుల మధ్య గొడవకు కులం రంగు పులిమి పిల్లల మనసుల్లో విద్వేషంతో నింపకండి. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎండవల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి మరియు 6వ తరగతి విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. కొట్టుకునే స్థితి రావడంతో పరిస్థితిని అదుపులోకి తెస్తూ దాడికి పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారని పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలో భాగంగా సూచించారు. ఈ క్రమశిక్షణ చర్యను కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కులరంగు పులుముతూ యవ్వన ప్రాయం కూడా తెలియని పిల్లలను అడ్డు పెట్టుకుని ఉపాధ్యాయులు దూషించినట్లుగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. పిల్లలు తప్పుదారి పట్టకుండా వారిని సరైన మార్గంలో నడిపించడం ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడిన విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి మీడియా ముందు కులాల పేరుతో ఆరోపణలు చేయించడం అవకాశవాద రాజకీయ చర్య. వాళ్ళు చేసేదే అవకాశవాద రాజకీయాలు, కుల రాజకీయాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా ఒక కులాన్ని రెచ్చగొట్టి పంపిస్తూ ఉంటే ఆయనకు ఒక కులం ఉంటుంది, ఆ కులం వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. అరేరే మనోడు డిప్యూటీ సీఎం అయితే ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా దుష్ప్రచారం చేపిస్తూ ఉన్నారని చెప్పి భావించి వాళ్ళు మీ పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి రాజకీయాల్లో కలుపుకుంటూ పోవాలా, కిలుక్కుంటూ వెళ్ళకూడదు. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం ప్రశ్నించాలంటే, అయ్యా నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా అక్కడ రోడ్డు ఎందుకు వేయలేదు, రోడ్డు వేసినావు లేచిపోయింది, ఇక్కడ రోడ్డు వేసిన దాంట్లో కమిషన్లు తీసుకున్నారు, సో ఆ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారు, ఇట్లాంటి ఆరోపణలు కదా చేయాలా, డెవలప్మెంట్ గురించి కదా మాట్లాడాలా. అది పక్కన పెట్టి అక్కడేదో స్కూల్లో జరిగినటువంటి పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పిల్లల మనసులను కలుషితం చేస్తూ రాజకీయ ఊబిలోకి లాగడం అనేది నిజంగా వీళ్ళు చేసే రాజకీయాలే ఇలా ఉంటాయి కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆ సలహాదారులను మార్చుకోండి, లేకపోతే సోషల్ మీడియా టీంనన్నా మార్చండి. ఈ ఘటనపై స్థానిక జనసేన పార్టీ నాయకులు స్థానిక ఎస్ఐ ఎంఈఓలతో మాట్లాడి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సయోధ్యకు దోహదం చేశారు. అంటే సెటిల్మెంట్ అయిపోయినటువంటి వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. సో ఇంతకు ముందు ఒక దళితుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇంట్లో కరెంటు పనికి వెళ్ళి ఆ ప్రమాదవశాత్తు మరణిస్తే దాన్ని కులాల మధ్య గొడవలు సృష్టించడానికి చూశారు. పాస్టర్ ప్రవీణ్ విషయం చూసాం, దాన్ని మతాల మధ్య గొడవలు సృష్టించడానికి చూశారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య అంటే తెలంగాణలో ఏదో వాళ్ళు తిట్టేస్తా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ కన్నా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ట్రోల్ చేసుకుంటా దాన్ని వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ చేసుకుంటా సాక్షి మీడియాలో డిబేట్లు కూడా పెట్టుకుంటున్నారు. సో మొత్తానికి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడ డ్యామేజ్ చేయాలని చూసినా కూడా మీకే బొక్క తప్పితే ఆయన ఆ తెలంగాణ గురించి మాట్లాడిన దానికి ఆయన స్టైల్లో ఆయనే వచ్చి ప్రచారానికి వస్తాడు కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వస్తాడు, అప్పుడు ఆయనే సమాధానం చెప్తాడు. దానికి భారీ మూల్యం ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు చెల్లించుకోబోతారో మీ కళ్ళతో మీరే చూస్తారు. సో ఎందుకంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కనీసం నేనేమో 50,000 60,000 ఓట్లు తెలంగాణలో ఉంటాయని నేను చెప్పడం లేదు, కానీ ఎంతో కొంత ఓటర్లు ఆయన అభిమానులు ఉంటారు. వాళ్ళని అనవసరంగా దూరం చేసుకోవడం తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు. సో ఇప్పుడు వాళ్ళు కెలకడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా వేదికగా జన సైనికులు బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు జనాల్లోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టము. కాబట్టి ఇక్కడితో ఆపితే మంచిది. లేదు మేము కెలుకుతామంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ చెబుతారని నేనైతే అనుకోవడం లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇట్లాంటి
చిల్లర రాజకీయాలు మానేస్తే ఈ కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడము ఒక్కసారే చెల్లుతుంది. అది చెల్లింది, మీరు గెలిచారు, 151 సీట్లు వచ్చింది. మళ్ళా అదే స్టంట్ వేస్తానంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం స్క్రిప్ట్ మార్చండి, లేకపోతే అడ్మిన్లన్నా మార్చండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.